నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్, వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. శ్రీ సూర్య త్రిచక్ర సాధనకి సంబంధించి, 3 చక్రాలకు సంబంధించి, మూలాధారముకి సంబంధించి, ముఖ్యంగా వాటి యొక్క ఫిజికాలిటీ అండ్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా మన లోపల ఎనర్జీ రావాలి అన్నా కొన్ని అడ్డు తీసేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా ఎనర్జీ ఉంటుంది ప్రతి జీవిలోనూ. మినుక్కుమంటూ కొన్ని కోట్ల సూర్య ఎనర్జీ ఉంటుంది. మనమే తెలియకుండా కప్పేస్తాం, మనమే తెలియకుండా ఆపేసుకుంటాం, మనలోని శక్తిని మనమే ఆపుకుంటాం. శ్రీ సూర్య త్రిచక్ర సాధన నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఈ జూలై 13th to 17th మనకు ఆన్లైన్ బ్యాచ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ మీకు జూమ్లో 6 to 7 AM ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే లింక్ ఇస్తారు. ఆ లింక్కి కూడా మీరు క్లిక్ చేస్తే రిజిస్టర్ అవ్వచ్చు. ఈ మాట ఎన్నో రకాలుగా మీరు విని ఉంటారు. నీలోనే దేవుడున్నాడు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలా చాలా చెప్పారు. మహావాక్యాలు ఎన్నో చెప్పారు. అయినా అంత సింపుల్గా చెప్తే మనకు అర్థం కాదు. మన మాయ మనని కమ్మేసి ఆలోచించనివ్వదు. అందుకోసం రకరకాల మెథడ్స్ వచ్చాయి, రకరకాల ప్రాసెస్లు వచ్చాయి. ఆ అనుసంధానము చేసి తెలుసుకోవడానికి, ఫిజికల్గా మనకు ఎక్స్పీరియన్స్ రావడానికి మన శరీరంలో కొన్ని ఎనర్జీ జోన్స్ ఉన్నాయి. ఈ ఎనర్జీ జోన్స్ని పట్టుకుని ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నా మనము ఈ సృష్టితో కలిసిపోయి ఏకమైపోతాం అనే ఒక ఎక్స్పీరియన్స్ కోసమే పరుగులు. ఈ మొత్తం సిరీస్ కూడా మీకు వీలు కుదిరితే వెనక్కి వెళ్ళి సిరీస్ కూడా చూడండి. 5వ ఎపిసోడ్ ఇది. ఈ 5 ఎపిసోడ్స్ మీరు తీరిగ్గా కూర్చుని చూడండి. మీకు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటారో ఆ సాధనకి సంబంధించిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి కదా, అవి మీరు చెప్పలేరు కూడా బయట ఎవరికి, అంత బాగుంటాయి. అవి రావాలి అంటే ముందు మీ ఫిజికల్గా బాగుండాలి. ఫిజికల్గా బాగుండి మీ ఎనర్జీస్ని అలైన్ చేసుకోవాలి. ఫిజికల్గా బాగుండాలి అనగానే ఒక ఆయన కాళ్ళు కొంచెం వీక్, అంటే మేము చేసుకోలేమా అని అడిగారు. ఫిజికల్గా బాగుండడం అంటే గట్టిగా ఉండడము, కండలు పెంచుకుని ఉండడము కాదు. మీరు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉన్నా చేయకపోయినా శక్తి లోపలికి వస్తే తట్టుకునే కెపాసిటీ ఉండాలి. అన్నిటికీ వీకే, అన్నిటికీ బాధే, నేను అమ్మో నించోలేను, అమ్మో కూర్చోలేను, ఒక 10 గుంజీలు తీయలేను, 10 సిట్ స్టాండ్స్ చేయలేను, 10 పుషప్స్ చేయలేను, కానీ నాకు అన్నీ అయిపోవాలి అనేటట్టు ఉండకుండా మీ స్థాయిలో మీరు ఏదో రకమైన ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. ముఖ్యంగా ఫోకస్డ్గా. నేను ఎంతోమందిని చూశాను, ఫిజికల్ యాక్టివిటీ మేము వాకింగ్కి వెళ్తామండి అని, వాకింగ్కి వెళ్తామని చెప్పి పక్కన ఫ్రెండ్స్తో ముచ్చట్లేస్తూ నడుస్తారు. అది వాకింగ్ అవ్వదు. వాకింగ్ అంటే చెమట పట్టాలి, మీ హార్ట్ బీట్ని ఇంకొక 30% పెంచాలి. 72 బీట్స్ ఉంటే 100, 110 వరకు మీ హార్ట్ బీట్ పెరిగి చెమటలు పట్టేలా నడవాలి. ఫోకస్డ్గా ఎక్సర్సైజ్ చేయాలి. మూలాధారం బాగుండాలి అంటే ముందు ఫోకస్డ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని చేసుకోవాలి. అది ఫోకస్ మూలాధారం మీద చేస్తూ చేయాలి. ఓకే, అలా చేసిన వాళ్ళకి ఏ స్పెషల్ పూజలు, ఏ స్పెషల్ మన మంత్రాలు అవసరం పడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ యాక్టివేటెడ్గా ముందుకు వెళుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇలా సాధన చేస్తున్న వాళ్ళకి స్థిరత్వం పెరుగుతుంది, స్టెబిలిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఎవరికైతే స్టెబిలిటీ ఆఫ్ థాట్ లేదో వాడు డైరెక్ట్గా డిసైడ్ అయిపోవచ్చు మూలాధారం వీక్ ఉంది. ఈ మూలాధారం స్ట్రాంగ్గా ఉండడం కోసం, స్టెబిలిటీ ఉండడం కోసం మనకి కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ చెప్పారు, ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో ఫస్ట్ మీకు వాసనా జ్ఞానం పెరుగుతుంది. ముక్కుకి సంబంధించిన వాసనా జ్ఞానం మీరు పసిగడుతూ ఉంటారు ఎక్కువగా. ఓకే, దానికి తోడు మీకు సంబంధించిన ఎక్కడో ఒక చోట మీకు ఒక 2 అడుగులు ముందే తెలుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు మూలాధారం బాగున్నట్టు. ఏదో డెసిషన్ తీసుకోబోతారు, కానీ మీకు ఎందుకో తెలుస్తుంది, ఇది వద్దులే ఇప్పుడు తర్వాత చూద్దాం. వాళ్ళకు కూడా మూలాధారం బాగున్నట్టు. ఇంకా ఆజ్ఞ బాగుంటే క్లియర్గా కనిపిస్తుంది ఏం జరుగుతుందో. బట్ మూలాధారం కరెక్ట్గా వైబ్రేట్ అయి బాగుంది అంటే వాళ్ళకి ఏం ఏదో తెలుస్తుంది, సంథింగ్, ఇది వద్దులే ఈరోజు వెళ్ళొద్దు బయటికి అనుకుంటాం, అక్కడ యాక్సిడెంట్ తప్పుతుంది. అలాగా ఎన్నో రకాల విషయాలు జరుగుతాయి. ఇది మూలాధారానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ మెకానిజం.
అయితే మూలాధారంకి సంబంధించిన ఎనర్జీస్లో మెయిన్గా మనని ఆపేసేది, ఇలా మనం జరగకుండా ఆపేసేది స్ట్రెస్ పడడము, టెన్షన్ పడడము, వర్రీ అవ్వడము, లోన్లీగా నేను ఒంటరి వాడినే, నాకెవ్వరూ లేరు అనే ఫీలింగ్ తెచ్చుకోవడం. భయంకరమైన రోగం ఇది. నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరివాణ్ణి, నాకు వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అనే రోగము వచ్చిన వాడి మూలాధారం క్లోజ్ అయిపోతుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, సన్యాసాశ్రమాలు కానీ లేకపోతే అఖాడాల్లో ఏదైనా సన్యాసం ఇస్తుంటే, లేకపోతే మన బాబాజీలుగా అట్లా మారిపోతుంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకే తర్పణం వదిలేసుకుంటారు, పిండం పెట్టడం అంటారు, అట్లా చేస్తారు వాళ్ళకే. ఎందుకు తెలుసా? అరే నీకు ఎవ్వరు లేరని ఎందుకు అనుకుంటావు? యు ఆర్ కనెక్టెడ్. నువ్వు స్పెషల్ బీయింగ్ కాదు, నీకేమి స్పెషల్గా వచ్చేది లేదు, ఎవరు బంధము లేరు, నీకు ఎవ్వరితోనూ బంధనం లేదు, నీకు నువ్వే. యూ షుడ్ గ్రో, యూ షుడ్ ఓన్లీ. లోన్లీ అని ఫీల్ అయ్యేవాడు, అలోన్, నాకు ఎవ్వడూ లేడు లోన్లీ ఫీల్ అయ్యేవాడికి భగవంతుడి శక్తి అర్థము కాలేదు. వాళ్ళ మూలాధారం వీక్ ఉంటుంది. వీక్ ఉన్నందుకే అలాంటి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి, ఆత్మహత్య ఆలోచనలు, నన్ను నేను చంపుకోవాలి, నాకు ఈ జీవితంలో ఎవరూ లేరు, నేను ఒంటరి వాణ్ణి అనే ఫీలింగ్ అంతా కూడా మూలాధారం నుంచి వస్తుంది. ఇక మైండ్లో నేను అనుకున్నది జరగలేదే అనే ఒక మాయ రోగం పట్టుకుంటుంది. దీని ద్వారా వాళ్ళకి మానసిక సమస్యలు, నాకు నచ్చినట్టుగా జరగలేదు. ఒక ఆవిడ చేతులు కడిగిందే కడిగి చేతులు కురుపులు వచ్చేస్తాయి. ఎందుకు కడుగుతున్నావు అంటే, ఇంకా ఆ చేతిలో వైరస్ పోలేదేమో, నేను అనుకున్నట్టుగా కడిగితేనే కానీ ఆ వైరస్ పోదు అని 50 సార్లు 60 సార్లు కడుగుతుంటుంది. ఓసిడి అని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అన్నమాట. అయితే ఇదంతా కూడా మూలాధారానికి సంబంధించిన ఎనర్జీస్ ద్వారా వస్తూ ఉంటుంది. తెలియకుండానే లోపల నుంచి ఒక టైప్ ఆఫ్ నేనే కరెక్ట్, నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం రన్ అవ్వట్లేదేంటి, నేను అనుకున్నట్టుగా జరగట్లేంటి, నేను ఎంత ప్లాన్ చేశాను నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, నేనెంత ప్లాన్ చేశాను నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అనే దాంట్లో ఉంటారు. మళ్ళీ ఆ మాటకు వస్తే, నేను ఏదో చేస్తున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, శక్తి లేదు అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి ఆధారభూతమైన మూలాధార చక్రంలో ఉండే గణపతి భగవానుడు ఉన్నాడు అని గుర్తించకపోతే అలాంటి వాళ్ళకి మూలాధారం వీక్గా ఉంటుంది. పోనీ దేవుడు గణపతి నేను అలాంటివి నమ్మను అనుకున్నా సరే, అట్లీస్ట్ ఇంత లైఫ్ వచ్చినందుకు ఈ లైఫ్లో నేను బ్రతికి చూపించాలి అనే ఒక సర్వైవల్ మెకానిజం నేర్చుకోకపోతే వాళ్ళకి మూలాధారం వీకే. వాళ్ళకి ఎనర్జీ అసలు పైకి రాదు తెలుసా. ఎంతసేపు అక్కడే ఉంటారో దానికి వాళ్ళు వీక్ టార్గెట్స్ వెతుక్కుంటారు. వీళ్ళు ఎందుకు మూలాధారంలో ఉండిపోతారంటే వీళ్ళకి వీక్ టార్గెట్స్ ఉంటాయి. నేను ఇది తల్లిదండ్రులకి లేకపోతే ఈ ఎడిక్షన్స్ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ సపోర్ట్ వల్లే వాళ్ళ మూలాధారం వీక్ ఉంటుంది. నేను చూశాను ఒక అతన్ని, వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ కొడుకు తాగేస్తాడు, ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. అలాంటి వాడిని ఎందుకు భరిస్తున్నావు రీహాబిలిటేషన్ సెంటర్లోకి అంటే, ఎంతైనా కొడుకు కదా సార్, అది ఏం చేసినా భరించాలి కదా సార్ అంటారు. అలాగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ, వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళ ప్రేమ అనే దాంట్లో ఇరుక్కుపోయి మీ మూలాధారం ఉండిపోతుంది. ఇది బాగా గుర్తించండి. ఎవరైతే వ్యసనాలతో ఉంటారో, ఎవరైతే చేసిన తప్పులే మళ్ళీ చేస్తుంటారో, విపరీతమైన కోపంతో ఉంటారో, లూజింగ్ మెంటాలిటీతో ఉంటారో, ఎప్పుడు అలా ఒక నెగిటివిటీలో ఉంటారో, వీళ్ళ మూలాధారం వీకు. వీళ్ళ వీక్నెస్ని సపోర్ట్ చేయడానికి తల్లిదండ్రులో, వైఫో, పిల్లలో సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాడు ఎందుకు అట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు వాడిని అట్లా చేశారు, వాళ్ళెవరో ఆఫీస్లో వాళ్ళు చీట్ చేశారు, వీళ్ళేదో అప్పటి నుంచి అట్లా అయిపోయింది సార్ అని సపోర్ట్ చేస్తారు. చేయరా, ఎవరు మోసం చేయరా, అసలు అంతా నువ్వు మోసం ఫ్రీ అనేమైనా రాయించుకొచ్చావా దేవుడి దగ్గర? అట్లా ఏముండదు కదా, నీకు జరుగుతాయి చాలా, మళ్ళీ లైఫ్లోకి ముందుకెళ్ళు అని చెప్పకుండా పాపం వాడు బాధపడుతున్నాడు ఎంకరేజ్ చేస్తారు. అట్లా ఎంకరేజ్ చేశారు. సినిమాలో కూడా మీరు చూడండి, ఎవడో తాగుతూ ఉంటాడు, వాడికి ఏదో లాస్ అయిందని వాడిని సపోర్ట్ చేస్తూ, వాడు పాపం చాలా బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడని సపోర్ట్ చేస్తూ వాడి మూలాధారాన్ని వీక్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ట్రెమెండస్లీ ఇంపార్టెంట్. గుర్తించాలి. మనము మూలాధారం వీక్ పెట్టుకుని దాన్ని మా అమ్మా నాన్న ఒకప్పుడు ఇలా చేశారు,
వాళ్ళు ఏదో ఇలా చేశారు, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి నన్ను మోసం చేశారు, కాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి నీచమైన బ్రతుకు, తాగుబోతు బ్రతుకు బ్రతుకుతుంటాను అని బాధపడుతుంటారు. ఇది చాలా చాలా డేంజరస్. మూలాధారం యొక్క శక్తిని మనమే చంపుకున్నట్టు. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టేక్ కేర్.